దైవ సేవకులు పాస్టర్ యేసుదాస్ గారు ఉన్నారు. మంచి పాటలు రాసి దేవుణ్ణి మయంపరిచినటువంటి సేవకులు. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా అనే పాట మీకు ఎంతమంది తెలుసు? స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఎంతమంది తెలుసు? ఆ పాట దేవుడు వెనక్కి ఇచ్చాడు, ఈయన చేత రాయించాడు ఆ పాట. దైవజనుడు అమ్మాయికి అది ఈరోజు ఊహించని రీతిలో మన మధ్యలోనికి దేవుడు నడిపించాడు. పాట పాడతాడు, మనం పరిచర్యకు తోడ్పాటుగా హృదయపూర్వకమైన అర్పణ సేకరిద్దాం. రైట్. దేవుని స్తోత్రము. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దైవ సేవకులకి ఈరోజు రాత్రి ప్రార్థన చేసుకుని ఏ విధంగా ఇంత మాట ఇచ్చిన ఒక రోజల్లా వెళ్ళి రావాలని ఆలోచించి ప్రార్థన చేసుకుని మీ మధ్యకి దేవుడు నడిపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పాట ఎందుకు రాసింది ఎవరికి తెలియదు. 1984 సంవత్సరంలో యేసన్న గారు నన్ను హైదరాబాద్కు తీసుకెళ్ళారు. జనవరి 23 ఇక్కడ నుండి వెళ్ళాము. 26 రాత్రి బిహెచ్ఎల్ మీటింగ్ ఆఖరు ముగించుకుని నాకు సైకిల్ ఇచ్చారు. బీచ్లో రూమ్కి రావడానికి రామచంద్రపురంలోకి. ఇట్లా నన్ను 2 రోడ్లు దాడాను. 3 రోడ్డు మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి కరెంటు పోయింది. అట్టకు జాగ్రత్తగా వస్తున్నా, ఇట్లా పోయి తిరిగితే రూమ్లోకి వెళ్ళిపోతా. మరి లైట్ లేకుండా ఎట్టొచ్చాడో కరెంటు పోయింది. నాకు ఏమైంది అర్థం కాల. వెనక చక్రానికి కొట్టాడా, ముందు చక్రానికి కొట్టాడా, అసలు అరగటం కానీ ఏం జరగల. ఇక సైకిల్లో పడిపోయాను. బైబిల్ బ్యాగ్ ఉంది. యేసన్న గారు వెనక ఎవరిని ఎక్కించుకుని ఆయన డ్రైవింగ్ చేస్తుంటే లైట్ వెళ్తుల్లో నేను కనపడ్డా. నేనని ఆయనకి తెలీదు. ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందంటే ఇందుకు ఎవరికి అది మన మీదకి వచ్చుదయ్యా అబ్బాకమని చెప్పారంట. ఎందుకు ఆయన ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే నేను పెద్దగా అరిశాడంట యేసుదాసు అని శబ్దం వచ్చిందని చెప్పారన్న. నాకేమైంది తెలియలేదు. ఇక ఆ రాత్రి రిక్షా కోసం వెళ్ళిన వాళ్ళు గంట సేపటి తరగతి ఒక్కడే నన్ను నడి రోడ్లో చెల్లిలో ఆ రోడ్డు మీద బండేసుకుని ఏడ్చి ప్రభువా సేవకు వచ్చాడు పిల్లగలవాడు నేనేం చెప్పాలి అని తన కాళ్ళ మీద బండేసుకుని ఏడ్చి ప్రార్థన చేసి రూమ్కి తీసుకెళ్ళి తెల్లారులు ప్రార్థన చేశారు. తెల్లారు 7 గంటలకు మరలా నాకు స్పృహ వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అల్లే అప్పుడు వచ్చేటప్పుడు చెప్పాడన్న, ఇక్కడ ఎంతో మంది చనిపోయారంటే నాకు చెప్పారు. దేవుడిని బతికిచ్చాడు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి, ప్రభువా ఎందుకు పనికిరాని వ్యక్తిని ఎక్కడో రైతుల దగ్గర జతాలు చేసి పేడకాళ్ళు ఎత్తేసుకుని నాకు ఎందుకు బతికిచ్చారు. ఒక పాట అయ్యాని దేవుని సన్నిధిలో ఆ ముక్కంలో నిడి ముక్కలో పెట్టారు. నన్ను ముక్కంల గ్రామాన్ని డ్రమ్ము భుజాన పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం ఆడికి వెళ్తా, స్తుతి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నా. అప్పుడు ఈ మాటలన్నీ బైబిల్లో నాకు దొరికినాయి. 38-39లో స్తుతి అని చెప్పుకుంటూ బైబిల్ దగ్గర పెట్టుకుని ఆ మాటలు పాటగా రాసుకుని పాడుకుంటున్నా. అప్పుడు ఎవరో చెప్పారు యేసన్న గారికి యేసుదాస్ పాట రాశారని. అప్పుడు పిలిచి పాడించుకున్నాడు. అట్లా ఊరుకున్నాడు. నన్ను పొన్నికలు ఫాస్ట్ ఆఫీస్ నుంచి పొన్నికలు సేవకు పంపించాడు. ఒక్క విశ్వాసే ఉంది అక్కడ, ఎవరి విశ్వాసులు కూడా లేరు. అదే నా అద్దెకి నేను కడతాను, నువ్వు వెళ్ళి సేవ చేయమని. నా ఎవరు లేని దగ్గరికి పంపిస్తున్నావు ఎట్లా అనంటే, నువ్వు మనుషుల వైపు చూడబాకమని ఎదురు మాట్లాడాలా. నేను ఎదురు మాట్లాడడం అట్లనే 40 రూపాయలకు ఒక ఇల్లు తీసుకున్నావు, 2 ఇల్లు ఉన్నాం, ప్రార్థన పెట్టాడు, ఇల్లు మార్చమన్నాడు. ఊళ్ళోకి వెళ్ళాం. ఊళ్ళో దొరికింది ఒక ఇల్లు 100 రూపాయల కంటే 5 దూలాల పెంకిటిల్లు. కానీ ఒక్కడో లేరు ఆ ఇంట్లో. ఎందుకు లేరంటే ఆ ఇంటి అందరూ చచ్చిపోయారంట. వాళ్ళు తెనాల్లో కాపురం పెట్టారు పోయి. మాకు ఇస్తే మా యొక్క ఎలా తెలతో వస్తున్నారు, వీళ్ళందరూ చచ్చిపోయిన ఇంటికి వీళ్ళు తీసుకొస్తున్నారు, వీళ్ళు కూడా చచ్చిపోతాడేమోనని. ఇక అప్పుడు వెళ్ళి ఓ సహోదరి రోజానమ్మ గారి విశ్వాసం ఉంది, ఇద్దరం పైకి ఎక్కి శుభ్రంగా దులిపేసి నీళ్ళు పైన కట్టి 5 దూలాల పెంకిటిల్లు పేడ తొక్కి నేను కాడితే మట్టి తీసుకొచ్చి ఆమె పాప మలిగి పెట్టింది. పంచలో కూర్చోవచ్చు. 2 రూమ్, ఒక రూమ్ పాస్టల్ కావచ్చు, ఒక రూమ్లో మేము ఉన్నాము. 5 దూలాలు పెంకిటిల్లు, మధ్య దూలాలు.
ఆ విధంగా అట్లా సేవ 94 వరకు అక్కడే చేసాం. సడన్గా వారు ఇల్లు అమ్ముకున్నారు. మళ్ళీ తాడికొండ పంపించారు నన్ను. అక్కడ 3 ఏళ్ళు చేశాను. తర్వాత పాస్టమ్ గారికి జబ్బు చేస్తే అన్నట్టు జరిగిందంటే అప్పుడు మా సొంత గ్రామము యాజలి పాపట్ల దగ్గర అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈమె 2000లో 19వ తారీఖు చనిపోయింది నా భార్య. అయినప్పటికీ అన్న మళ్ళీ నన్ను 2008లో పాటలు పాడేవాళ్ళు రన్నింగ్ టీంలో పెట్టారు. అట్లా రన్నింగ్ టీంలో పెడితే అప్పుడు ఈ పాటని మద్రాసు తీసుకెళ్ళినాక రికార్డ్ అయ్యేటప్పుడు ఏం పాడతావని నన్ను అడిగాడు. మళ్ళీ మీ ఇష్టం అన్నా, మీరు ఏది పెడతారు, నువ్వు రాసిందే పాడన్నాడు. ఆ దైవజనుడు నా కొరకు ప్రార్థన చేసి అనేక జనాలకి ఒక మరి ఏమి ఎరిగినటువంటి చదువు సంధి లేదు నాకు. 1వ తరగతి 57వ సంవత్సరంలో 1వ తరగతి పోయాను. ఆ సమయంలో మరి పరిస్థితులు బాగోక నన్ను చదివించలేకపోయారు. అమ్మ, నా తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు, మీ ముగ్గురుమే మా కుటుంబానికి. అయినా నామకార్థ క్రైస్తవులు, నాన్నగారు కానీ అమ్మగారు తాతగారు కానీ చక్కగా బైబిల్ చదువుతాడు, పాటలు పాడతాడు. తెల్లారుజామున పట్టి మీద ఎతుకుతా ఉండి ఏం తాతయ్య చుట్టబోయి ఆడబెట్టానయ్యా అనేవాడు. మంచి బైబిల్ చదువుతాడు, పాటలు పాడతాడు. నాకు గుర్తు బాగా ఎలా బొమ్మల్ని గొలువ ఏమి లాభం అని పాటలు పాడి గంట సేపు వాక్యం చెప్పేవాడు, చదివేవాడు. చదివిన తర్వాత ఆ దినాల్లో మా నాన్న చెప్పాడు, మా తాతగారు కాటుమాల జాన్ గారు మన ఇంటూ 3 నెలలు ఉన్నాడు అయ్యి అన్నాడు. మరి ఆ దైవజనుడు ప్రార్థన లేకపోతే ఏ విధం చేతనైనా నా ఇంట్లో నన్ను ఒక వెన్నికి లేని వాడిని సేవకుడిగా తీసుకున్నాడంటే అప్పుడు ఈ పాటని రాసుకున్నా. ప్రభువా, మరి నేను చేసిన జీతాలు చేసిన స్థలాలు చాలా చోట ఈ తేరు అప్పకెట్ల జూపూడి పెద్దపాలెం ఇవన్నీ చోట్ల చేశాను. అయినప్పటికీ దేవుడు సజీవులుగా నన్ను కాపాడి ఇంతమంది సేవకులకి అన్నగారు అనేకులకు పరిచయం చేసి అప్పుడు మొదటి దినాల్లో మేమిద్దరమే ఎటుపోయినా ఎవరు లేరు. హైదరాబాద్ బాని జహీరాబాద్ బాని నేను పాటలు పాడటం, ఆయన వాక్యం చెప్పటం. జోలకు ఎట్లా పరిచయం అడిగి ఒక మాట చెప్తా. మునిపల్లి వచ్చారు అన్న మొదట. నా ప్రాణ ప్రియుడన్న యేసుప్రభు పాట పాడాను నేను. అప్పుడు నన్ను అడిగి ఎవరు రాశారు, ఎక్కడ నేర్చాయ్యా, మా పాస్టర్ గారు పాడుతున్నారు, నేను నేర్చుకుని పాడేయమంటే అప్పుడు చెప్పాడు నాకు, నేనే రాశానని. పాటలు పాడటానికి ఏసన్న గారు మునిపల్లి పిలిచారు. అప్పుడు తర్వాత మన్నవలో మా అత్తగారిది మన్నవ ఆడకు పిలిచారు మా ఇద్దరు. నేను రమ్ము కొట్టి పాడితే విశ్వాస 74 రక్షించబడి దగ్గర నుండి అన్నదే అన్న రాసిన పాట మేము పాడాము. అప్పుడు అప్పుడు అడిగితే జులకల్లో మీటింగ్ పెట్టాను, వస్తావా అన్నాడు. వస్తానన్న. అట్టా వేసిన దినాల్లో నాకు 77 సంవత్సరాలు వేలేశారు మమ్మల్ని. ఎందుకంటే పెంతెకోస్తు మందిరానికి ప్రార్థనకి వెళ్తున్నానని. ఎవరైనా నాతో పలితే 250 రూపాయలు తప్పు. అలాంటి పరిస్థితుల్లో ఏడ్చి ప్రార్థన చేసుకుని, ప్రభు ఏంది నా పరిస్థితి, పెద్దబాబు పుట్టినాడు, చిన్నమ్మాయికి రోజునాలు 1 పైసా దగ్గర లేదు. ఆ తాటేకులు పాకాల వేసుకుని గోధుమ పెట్ట మీద పిల్లలు పడి ఏడ్చి, ప్రభు ఏంది నా పరిస్థితి అని దేవుని సన్నిధిలో ఏడ్చారు. బైబిల్ తెరిచాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం వచ్చింది. అది మొత్తం చదువుకుని ఎందుకు నేను మనుషుల మాట వినాలి, వాళ్ళు ఏం చేసేవాళ్ళయ్యా, నువ్వు కాసేపు మీతోనే ఉంటాను అనపోయావా, నాకు అట్ట తెలియదుగా అంటానికి అని. అప్పుడు ప్రార్థన పడుకున్నాక ఒక కళ వచ్చింది నాకు. వ్యవసాయం చేసినట్టు కళ వచ్చింది. ఇద్దరం వ్యవసాయం చేస్తున్నాము. ఇద్దరం ముందరక ఒక ఆయన దున్నుతాడు, వెనకరక నేను పట్టుకున్నాను. 12 గంటల టైం అయిన తర్వాత అప్పుడు భోజనం పెంకుటిలు చూపించి భోజనానికి వెళ్తున్నాము. నా ముందు ఆయన కనపడలేదు, నాకు మెలకు వచ్చింది. ఇప్పుడు మా పాస్టర్ గారు చెప్పాడు జరిగింది, నువ్వు ఎప్పుడైనా సేవ చేస్తామంటున్నాడు. పాస్టర్ గారు ఎగతాలు చేస్తున్నారా నన్ను, ఎప్పుడు నన్ను డ్రమ్ కొట్టి పాటలు పాడతాను, కానీ నేను ఎట్లా వాక్యం చెప్పాను, నాదే మీకే జరగటం లేదు, నేనేమని వాక్యం కాదయ్యా, అది సేవకు చూచిన అని చెప్పారు. నేను మాత్రం నమ్మి బైబిల్ పట్టుకుని సేవ చేస్తానని అనుకోలే. బైబిల్ తర్వాత చాలా విషయాలు నాకు అంతపడి, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచిందను. ఆ రోజు కనుక లోకం మాట అంటే నేరుగా నేను లోకానికి దిగిపోయేవాడిని. ఆ బైబిలు మత్తయి సువార్త 5వ అధ్యాయమే నన్ను బలపరిచింది. ఆ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, పాట రాసేటప్పుడు ఎవరిని సహాయం కోరలేదు. ప్రభువే నాకు ఇచ్చాడా,
ఈరోజు అందరు పాడుకుంటున్నారంటే దేవుడే నాకు అనుగ్రహించిన కృపని ఒక తీర్మానం చేసుకుని, నేను బతికున్న వరకు జయదళితుని స్తుతిస్తాను ప్రభువా తీర్మానం చేసుకున్నా. ఎవరు పిలిస్తే అయ్యసన్న గారు ఒక సహాయం చేశాడు. ఆయన ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు, ఆయనకి ఎవరు అభ్యంతర పడుతుందని చెప్పాడు. ఆఖరి దినాల్లో దగ్గరికి పిలిచి, నువ్వు నాకు బాగా సేవ చేయాలని నేను ఆఖరి దినాల్లో చెప్పిన మాట ఇది. నా దైవజనుడు నా కొరకు ప్రార్థన చేసి ఆయన పరలోకంలో ఎన్నో దైవజనులు జ్ఞాపకం చేసుకోలేక ఉండలేము. ఎందుకంటే ఏమీ లేదు, నన్ను దేశాలు తిప్పాడు. అలాంటి పరిస్థితుల్లో నాకు 6 పిల్లలు, 3 సేవలో ఉన్నారు, 3 విశ్వాసంలో ఉన్నాడు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. దేవుని నా కొరకు 77 సంవత్సరం సమీపించింది, 3 నెలలు అవుతుంది వచ్చి. ప్రభు నాకు ఒక ఆశ ఉంది. చిన్నమ్మాయికి ఇల్లు వేసిన అక్కడ దాని మీద ఒక మందిరం వేసుకోవాలి, ప్రార్థన చేసుకుంటున్నా. ఆ మందిరం వేసుకుంటే ఆ కథకాలం ఎవరిలో ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటారు, మా తాతగారు కట్టిందని అనే ఆలోచన మీద మీరందరూ ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం ఇచ్చిన దాసులకు దేవునికి మహిమ. ఆ కోరిక నా తండ్రి తీర్చును గాక యేసు నామములో. దైవజనుడిని గుర్తుపెట్టుకున్నాడు, కృతజ్ఞత బుద్ధి కలిగి, అందుకే ధన్యుడయ్యాడు. దేవుడు ఇంకా వాడుకుంటా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. ఆత్మతో సత్యముతో నిన్ను కీర్తింతును పూజారుడా. ఆత్మతో సత్యముతో నిన్ను కీర్తింతును పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో ఆసీనుడా. స్తుతి పాత్రుడా. మరణము నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు. మరణము నుండి జీవానికి నన్ను దాటించిన నా ప్రభు. ఏమివ్వగలను నీ ప్రేమకు, వర్ణింపలేను నీ ప్రేమను. ఏమివ్వగలను నీ ప్రేమకు, వర్ణింపలేను నీ ప్రేమను. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. నా శత్రువులు
నన్ను తరుముచుండగా నా ఆత్మలో నేను కృంగియుండగా నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మలో నేను కృంగియుండగా నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో ఆసీనుడా స్తుతి పాత్రుడా నా స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో ఆసీనుడా స్తుతి పాత్రుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో ఆసీనుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా దేవుని మహాకృపను బట్టి సంవత్సరాలుగా మనం విన్నటువంటి గీతం, కొన్ని పాటలు మనకు తెలుసు, రచయితలు తెలియదు. ఈరోజు ఈ పాట రచయితని, ఆయన సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం విన్నాం. మరి మీరు పాట వినున్నారు కానీ పర్సన్ చూడలేదు, ఇప్పుడు పర్సన్ కూడా చూశారు.